ఎవరితో మనం ఉండాలి అది నేను చెప్పేది. మరి వెంకటేశ్వర స్వామి వారి లీల ఎలా ఉంటే ఆ రోజులు చేసిన అని చెప్తాను ఒకటి మీకు నమ్మకం కలగటానికి. ఇందాక పుస్తకం పారేయకొద్దు చెప్పిన దానికి మీకు నిదర్శనం చెప్పాను. పారేయకండి. ఎప్పుడో మీకు ఇష్టం వచ్చితే మీకు చూడాలి చదవాలి అనుకున్న రోజు చదువుకోండి, మిగతా రోజు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మీకే తెలుస్తుంది అది. ఎందుకంటే ఈ సృష్టి మొత్తంలో ప్రకృతి పంచభూతాలన్నీ కూడా ఆయన ఆజ్ఞలో ఉంటాయి. ఆయన చెప్పింది వింటాయి. ఇంతలా తుఫాను కూడా అలా పక్కన పెడతాడు. దండం పెట్టాం మేము చాలాసార్లు. తుఫాను వస్తుంది స్వామి ఏం చేయాలంటే అయిపోయినట్టే. అంత నమ్మకం ఏర్పడింది మాకు. నేను ఆగస్టు 24 ఆయన సమాధి అయిన రోజు ఈ కార్యక్రమం ముందు తుఫాను వర్షాలు అన్ని గందరగోళం, భోజనాలు వండాలి. ఏంటి అందరూ భయపడతారు. ఒకటే దండం, మహానుభావం నీ ఇష్టం అంతే, వెళ్ళిపోద్ది. ఆ తర్వాత అయితే మళ్ళీ వస్తుంది కావాలంటే. ఆపుతాడు, పంపిస్తాడు. సరే ఎంత చెప్పుకున్నా తెలివి తీరదు కానీ ఆయన మాటలు తల్లి. ఈయన గొప్పతనాన్ని మానవుడికి కావాల్సింది ఏంటి, ముఖ్యమైనది ఏంటి, మనందరికి ముఖ్యమైనది ఏంటమ్మా చెప్పండి అమ్మా. మనందరికి ముఖ్యమైనది ఏంటి అమ్మా? ఆరోగ్యం కానీ ఇంకా ప్రాణం. ఆరోగ్యం ఏందో వస్తుంది ప్రాణం. మనందరికి ముఖ్యమైనది మనం జీవించడానికి ప్రాణశక్తి ఉంటేనే మనం జీవిస్తాం. లేకపోతే మనందరం కూడా ఎప్పుడే వెళ్తాం. మరి ఈయన దగ్గరికి వెళ్ళిన రోజున ఒక ఆమె వెంకటేశ్వర గారు జీవించున్నప్పుడు, నేను చూడాల, మీరు చూడాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ చూడలేదు. ఆయన ఊరు అగ్నిగుండం వేసుకుంటూ ఎప్పుడుంటాడు, నిత్యాగ్నివోత్రుడు. అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడ అగ్ని ఉండాలి. అగ్ని అనగా ఆ అగ్నికి ప్రదక్షిణ చేస్తే వెంకటేశ్వర అగ్నిగుండము కోటి లింగాల పూజతో సమానం. ఒక్కసారి కోటి శివలింగాలకు పూజ చేసినంతతో సమానం ఆయన అగ్నిగుండం. అందుకే ఆయన అగ్నిగుండానికి ప్రదక్షిణ చేయటం మొదలు పెడితే నామం చేస్తూ ఓం నారాయణ అంటే కర్మరహితం. మీకు ఇంకేం చెప్పట్లా, కర్మరహితం. కర్మ నాకున్న సార్ అంటానికి చెప్పడానికి మనకి ఎవరికి తరం కాదు. ప్రతిరోజు మనకి కర్మ సిద్ధాంతంతో జీవిస్తాం. మనకు రోజు ఉంటుంది, అది ఎలాగైనా వస్తూ ఉంటుంది. అది దాన్నే కృష్ణ పరమాత్మ చేస్తే వంతు నీ వంతు అన్ని ఆయనే చెప్పేశాడు. కాబట్టి కర్మ ఇది రహితం అవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ వరం ఉంది. ఆయన ప్రదర్శన చేస్తే కర్మరహితం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి అగ్నిగుండం అంటేనే, అందుకే నా అగ్నిగుండం వేయించుకుంది. ఇది హోమం కాదు. పంతులు గారు హోమం చేస్తారు, పూజలు చేస్తారు. ఇది హోమం కాదు, ఓంకారం పలికే హోమగుండం ఇది. అందుకే కర్మరహితం అవుతుంది వెంకటేశ్వర స్వామి గారిని. హోమం అంటే ఆవులతో పూజలు చేయడం కాదు, హోమగుండం ఇది. హోమగుండం అంటే ఓంకార ప్రతిష్ఠిస్తుంది మనలో నుంచి. మన ఆత్మ ఓంకారం పలుకుద్ది ఆయన అగ్నిగుండాన్ని ప్రతిష్ఠ చేస్తే. లేదు మనకు తెలియకుండా మనం గత జన్మ నుంచి తెచ్చుకున్న ఇలా పుట్టడానికి, మనిషిగా పుట్టడానికి నువ్వు ఏ అర్హత ఉంది? నువ్వు ఏదో తెచ్చుకున్నావు, పుణ్యం కానీ పాపం కానీ ఉంటేనే పుట్టావు, లేకపోతే పుట్టవు. ఎక్కడ పుడతావు? 84 జీవరాశుల్లో పుడతావు. మళ్ళీ ఇక్కడికి రావాలంటే అది ఉంది కాబట్టి వచ్చావు. దాన్ని ఎలా తీసుకెళ్ళిపోవాలి, తగ్గించుకోవాలంటే ఈ యుగ కలియుగంలో ఇప్పుడు మేము తెలుసుకుని తెచ్చాం. అది ఆయనకి నమస్కారం చేసి ఆ గురువుని, ఆ పరమాత్మని సేవించగలిగితే తప్పక. లేదు ఇప్పుడు వెళ్ళిపోయాం, వచ్చాము, సంతోషంగా ఉన్నాం, మనకు ఆస్తులు ఎన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోతాం, ఇది సత్యం. దీని గురించి పెద్దగా మనం తెలుసుకున్న వాడు చెప్పే మాట అది, తెలియని వాడిది నాది అంటాడు. ఈ నేనైనా నువ్వైనది ఎవరైనా ఒకటే బాధ. తర్వాత ఎక్కడికి వెళ్తామమ్మా తల్లి? ఎక్కడికి వెళ్తాం? నెక్స్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మన పిల్లలు మనల్ని తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో పడేస్తారు ఈ శరీరాన్ని. తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? తెలియదు ఎవరికి. ఎందుకని? తెలియక కాదు, అంటే మనం తెలియక ఎక్కడికి. అందుకే స్వామి చెప్తాడు, నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చావు కాబట్టి మంచి పనులు చేస్తే మళ్ళీ ఎలా పుడతామంట, లేకపోతే పుట్టమంట. ఆ పుట్టడానికైనా సరే మన మంచి పని. ఎందుకని? భగవంతుని చేరుకోవడానికి ప్రతిసారి మానజన్మ ఎత్తాల్సిందే. అంటే భగవంతుడి దగ్గరికి చేరడానికి, ఆత్మ పరమాత్మను కలవడానికి ఎన్ని జన్మలు సరే ఎన్నిసార్లు ఎత్తాల్సిందేనంట. ఎత్తకపోతే కుదరదు. 84 లక్షల జీవరాశుల్లో తిరుగుతూనే ఉంటుందండి ఈ ఆత్మ. చాలాసార్లు బాధపడుతుందంట అది. అందుకే కంపంతుడు అక్కడ నుండి బెక్క ఏడుస్తుందంట, ఏంటి నాకు ఇక జన్మ అవతలకి పంపించు. అనేక జీవరాశులు ఏడుస్తాయి. ఎందుకని? నన్ను అవతలకి పంపించు, మానవ జన్మ తీసుకెళ్ళిపోయి. మానవ జన్మ ఉత్తమ జన్మ చేసుకోవడానికి అన్నీ చేస్తున్నాం. అయితే సత్కర్మ మానేసి ఏదైనా కర్మలు చేస్తూ మన జీవితాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. అందుకని గురుదేవుడు పరమాత్మ మళ్ళీ గురువుగా వచ్చి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు ఇవాళ.
అంత గొప్ప మహానుభావుడు కాబట్టి వెంకయ్య స్వామి వారు చెప్పుకుంటే ఎంత ఒక ఊర్లో స్వామివారి ఇలా అగ్నిగుండం వేస్తూ వెళ్తూ ఉంటారని చెప్తున్నాం కదా. ఎందుకంటే ఆయన అగ్నిగుండం చెప్పుకున్నాం కాబట్టి. గుర్తుపెట్టుకు వెళ్ళిపోయేటప్పుడైనా ప్రదర్శన చేయండి, నమస్కారం చేసుకోండి, ఇంట్లో ఆయన నామం ఎప్పుడు ఉచ్చరించండి మీ మీ పదాలతో. అంటూ లేదు, మైల లేదు, ఏమి తడి లేదు, మడి లేదు, పడి లేదు, ఏమీ లేదు. నీ నోరు, నీ స్మరణ నీలోనే ఉంది, ఎక్కడా లేదు. చేసుకో. చెట్టు కింద కూర్చుంటావు, ఇంట్లో అంట్లో కూర్చుంటావు, ఎక్కడైనా కూర్చొని చేస్తూ ఉండు ఓం నారాయణ అంటే వెంకయ్య స్వామి. ఇది చాలు. పండే వరకు చేయాలంట. మా గోరింటా పెట్టుకుంటారు మీరందరూ బాగా నూరి. పండిన తర్వాత ఏం చేస్తారు? కడిగేస్తారు, ఎర్రగా ఉందని చూసుకుంటారు. పండింది అనుకోండి పంట, ఇక ఎలా ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? ఆయన పంట పండే వరకు మనం కష్టపడాలంట. అంటే ఈ నామం చెయ్యంగా నీ ఆత్మ ఆనందానికి లోను అయిపోయి వెంకయ్య స్వామి వారితో ప్రయాణం చేస్తుంది. అది ఒక పెద్ద ఆనందం. అందుకని అది చేసే వరకు చెయ్యాలి. ఏదో 2 రోజులు చేసి 3 రోజులు చేస్తే కుదరదు. ఎందుకని? నీలో ఇందాక చెప్పాగా అష్టమదములు అరిషివర్గంలో అన్ని పేరుకుపోయి వాసనలన్నీ మనలో పేరుకుపోయి ఉంటాయంట. నరాల్లో ఉంటాయి అన్నారు పెద్దలు చెప్పారు. నరాలు ఉంటాయి. 72,000 నాళ్ళులో ఉంటాయి మనకి. ఈ 72 నాళ్ళని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? నామస్మరణే శుద్ధి చేసేది. నామస్మరణ మనల్ని శుద్ధి చేస్తుంది. భగవన్ నామస్మరణ ఎందుకు చేస్తామంటే శుద్ధి చేయడానికి. మనలో ఉన్న మలినాలని, కనపడిన మలినాలు కనపడి స్వామివారి ఇలా తిరుగుతూ ఊరు తిరుగుతూ అగ్నిగుండం వేస్తూ ఉంటే మనలాంటి ఒక పెద్ద ఆయన ఆ రోజుల్లో స్వామివారు వచ్చినప్పుడల్లా వెళ్ళి, అంటే చాలా చెప్పుకోవచ్చు, ఒక అర్థమైన సంభాషణ అది. ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడు? వెంకయ్య స్వామి వారు బయట కూర్చొని ఉంటే ఆ పెద్ద ఆయన దూరం ఈ చెట్టు దగ్గర కూర్చొని దండం పెట్టి కూర్చుంటాడంట. ఏం చేయడు ఆయన. ఆయనే ఈయన చూడ్డు, ఆయనేమో ఈయన మాట్లాడు, ఈయనేమో ఇక్కడ కూర్చుంటాడు, ఆయన అక్కడ కూర్చుంటాడు. ఆయన అగ్నిగుండం వేసుకుంటాడు. ఈ వచ్చిన మహానుభావుడు పెద్ద ఆయన, ఆ శిష్యులు ఉంటారు, 4-5 ఉన్నారు వాళ్ళు. ఆ శిష్యులకి 10 రూపాయలు ఎంతో డబ్బులు ఇచ్చి ఒక 50-60 సంవత్సరాల క్రితం ఆ అగ్నిగుండానికి కావాల్సిన పుల్లలు కొనుక్కోమంటాడంట. లేకపోతే వీళ్ళకి కావాల్సిన భోజనానికి కానీ లేకపోతే వెళ్ళి భిక్ష తెచ్చుకోవాలి. వెంకయ్య స్వామి ఎప్పుడు భిక్షాటన చేశాడు. ఆ భిక్ష తెచ్చుకోవడం డబ్బులు ఇచ్చేవాడంట. అంతే, ఇంకా ఆయన ఏం చేయలే. వెంకయ్య స్వామి ఎంత గొప్పవారు గుర్తు పెట్టుకోవడానికి. ఎందుకంటే ఆయన సన్నిధి ఎంత గొప్పది అనడానికి నేను చెప్పే మాట. ఇప్పుడు వాళ్ళకి కూర్చున్నాం, ఆయన అక్కడ కూర్చున్నాడు, మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఆయన చూస్తూ ఉన్నాడు, మనం వింటూ ఉన్నాం. ఎవరి బోధ వింటున్నాం? నా గురించి చెప్పుకోవట్లేదు, మీ గురించి మనకేమని చెప్పుకోవడానికి? మనకు అసలు ఏమీ లేదు. ఎవరి గురించి చెప్పుకోవాలంటే పరమాత్మకి అనంతం ఉంటుంది. మనకేమీ లేదు కాబట్టి మన గురించి చెప్పుకోకూడదు. అనంత పరమాత్మక ఉంటుంది కాబట్టి పరమాత్మ గురించి చెప్పుకుంటాం. ఆయన ఇక్కడే కూర్చుంటాడు. ఇలాగా ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఆ శెట్టి గారు ఇదే పని చేసేవాడండి, ఇంకేం పని చేయ. సాయంత్రం దాకా ఉంటాడంట వెంకయ్య స్వామి. సాయంత్రం దాకా ఉంటే సాయంత్రం దాకా ఇంటికి వెళ్ళడు. అలా కూర్చొని గురువు గారి దగ్గర ఇలా కూర్చొని ఉంటాడంట. అంతే. ఇక ఆయన అగ్నిగుండం వేసుకొని కూర్చుంటాడు. ఆయన కళ్ళు మూసుకొని ఏ లోకంలో ఉంటాడో కూడా తెలియదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు. వెళ్ళి చాలా మంది నమస్కారం వెళ్ళిపోయేవాళ్ళు. ఏం చెప్తాడు? ఆయన చూస్తే చాలా మందికి ఏ దేవుడా, ఏదో ముసలాయన అగ్నిగుండం సరిమంట చేసుకుంటున్నారు అనుకున్నారు ఆ రోజుల్లో కూడా. తెలిసిన వాడు నమస్కారం పెట్టి కూర్చున్నారు. ఆ శిష్యులు భిక్షానికి వెళ్ళి అన్నం తెచ్చుకొని తినేవాళ్ళు. సాయంత్రం అయిపోయిన తర్వాత అయ్యా ఇక్కడి నుంచి పోదాంపా అంటాడంట. ఎక్కడి నుంచి పోదాంపా? ఎక్కడికి వెళ్ళాలి? ఇంకొక చోటికి వెళ్దాం. ఆయన ఎక్కడికి చెప్పబట్టి అక్కడికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ అగ్నిగుండం వేసుకోవడం. కొన్ని వేల సంవత్సరాలు అగ్నిగుండం వేసిన మహానుభావుడి సృష్టిలో యుగాల నుంచి తప్పితే ఒక వెంకయ్య స్వామి ఎవరు అయినా ఏదో హోమాలు వేసుకోవడానికి వచ్చే బాబా గారు కూడా సాబిట్లో చేశారు. ఈయన అలా కాదు. 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు నెల్లూరు జిల్లా అంతా చేశారు. ఏమో వేశారు? సగలు కాదు, ఆవుని కాదు, ఎక్కడ ఏ పుల్ల ఉంటే ఆ పుల్ల కాల్చి పారేసింది. అక్కడ ఇంకోటి ఏమీ లేదు, మంటేసి కూర్చోవడమే ఆయన పని. ఈ శెట్టి గారు అలా చేస్తూ స్వామివారు అప్పటికి సుమారు మనకి తెలిసి అనుకుంటాం ఒక 60 సార్లు 70 సార్లు వాళ్ళ ఊరు వచ్చాడు. సుమారు ఇప్పుడు మీ ఊరికి 3 సార్లు 2 సార్లు వచ్చాడు. ఇలాగ ఆయన ఒక 70 సార్లు వచ్చి ఆయన అగ్నిగుండం వచ్చి కూర్చుంటే ఈ శెట్టి గారు వెళ్ళేవాడు. అప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది? ఈ శెట్టి గారికి ఉదాహరణకి ఒక 30 ఏళ్ళు అనుకుందామమ్మా, ఊరక భావించుకుందాం. పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారు, వ్యాపారం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. ఇదే గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ ఒక్క మాట కోసం ఎందుకు చెప్పా? వెంకయ్య స్వామి వారి గొప్పతనం, వెంకయ్య స్వామి యొక్క గొప్పతనం కాదు, భగవంతుడు చేసే క్రియ ఏం చేశాడు? అప్పుడు ఇది ఎందుకు అప్పుడు దాకా ఎందుకు మాట్లాడాలా? ఈ శెట్టికి గారికి పుణ్యఫలం సాధించడానికి కావలసిన వనరు లేదు. 30 సార్లు గురువును చూడటం వలన 30 సార్లు గురువు కావలసిన
వస్తువులు సమకూర్చడం వలన ఆ పుణ్యఫలం ఏర్పడి అప్పుడు మాట్లాడాడు ఆయన. ఏం కూడా మాట్లాడాలి, శెట్టి గారు ఇటు రామని పిలవాల. ఆయన అక్కడే దండం పెట్టి కూర్చున్నాడంట. పిల్లలు ఉన్నారు, పెళ్లి అయిపోయిన పిల్లలు, కొట్లో వ్యాపారం బాగానే ఉంది. ఆయన పిలిచి శిష్యుని పిలిచాడంట. అయ్యా, ఆ శెట్టి గారికి 30 సంవత్సరాల తర్వాత, గుర్తుపెట్టుకున్నామా, వెంకయ్య స్వామి ఇప్పుడు చెప్పడా, 30 సంవత్సరాల తర్వాత గండ ఉంది, ఆ గండాన్ని నేను తీసేసి ఇంకో 10 సంవత్సరాల ముందుకు పంపిస్తున్నాను అయ్యా అన్నాడంట. ఏమన్నాడమ్మా? 30 ఏళ్ళు ఇవాళ నుంచి ఉదాహరణకి 30 సంవత్సరాల తర్వాత వచ్చే ఆ గండాన్ని ఇంకొక 10 సంవత్సరాలు అవతలికి పంపించాడంట అని చీటీ రాసి ఇచ్చేసి సంతకం పెట్టి దండం పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేసాడు. శెట్టి గారు వాళ్ళకి శిష్యులు వెళ్ళి ఆయన శెట్టి గారికి ఇస్తే దండం పెట్టుకున్నాడంట. వెంకటేశ్వరం వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ శెట్టి గారు ఈ చీటీ తీసుకొని దండం పెట్టుకొని బీరువాలో దాచుకున్నాడు. అయిపోయింది. కాలక్రమం 30 సంవత్సరాలు తిరిగి వచ్చింది. అంటే ఎన్నో స్వామి రావచ్చు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళొచ్చు, ఆయన సమాధి కూడా అయిపోవచ్చు. 30 సంవత్సరాల తర్వాత శెట్టి గారికి ఏమొచ్చిందంటే, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఉద్యోగాలు, ఆస్తులు ఉండి బాగానే ఉందిగా, సంతోషంగా ఉన్నారు. మరి ఏమొచ్చింది? శెట్టి గారికి హార్ట్ అటాక్ వచ్చింది. 30 ఏళ్ళు, కరెక్ట్గా 30 ఏళ్ళు వెంకటేశ్వర స్వామి వారి ఇవాళ చెప్తే మళ్ళీ 30 ఏళ్ళకి కరెక్ట్గా వచ్చేసింది. అది ఎక్కడ తెలిసింది వెంకటేశ్వర స్వామికి? సృష్టిలో ప్రతి జీవుడికి జరగబోయే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసిన వాడే బ్రహ్మ. ఇదిగో ఆయన ఇవాళ బ్రహ్మ మీ దగ్గర వచ్చి కూర్చున్నాడు. బ్రహ్మ ఆయన మీ భవిష్యత్తు, మన భవిష్యత్తుని 3 కాలాలు, 1, 2 కాదు, జరిగేది, జరగబోయేది కూడా. ఒక జీవుడు ఎప్పుడు వెళ్ళబోయేది కూడా తెలిసిన మహనీయుడు, ఎప్పుడు పుడతాడో తెలిసిన మహనీయుడు. ఇవాళ చాలా మంది పుట్టడం చెప్తారు, పోవడం చెప్పరు. పోవడం కూడా చెప్తాడు ఆయన. పుట్టడం అందరూ చెప్తారు, డాక్టర్ కూడా చెప్పేస్తాడు. పోవటం ఎవడు చెప్పడు, ఒక భగవంతుడే చెప్తాడు. తెలుసు కాబట్టి. అది తెలిసిన వాడే వెంకయ్య స్వామి వాడు. అలాగే 30 సంవత్సరాల తర్వాత హార్ట్ అటాక్ వస్తే పిల్లలందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేస్తే ఆయన ఆపరేషన్ చేయాలి, మొత్తం బ్లాక్ అయిపోయినని డాక్టర్ గొడవ చేస్తే, ఈ శెట్టి గారికి మంచం మీదకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. అరే 30 సంవత్సరాల క్రితం వెంకయ్య స్వామి గారు నాకు చెప్పారే, ఇవాళ గుర్తొచ్చి డాక్టర్ చేయించుకోవాలి ఆపరేషన్, నాకు ఆపరేషన్ చేయొద్దు, నేను బతుకుతా. ఎంత కాన్ఫిడెన్స్ చూడండి వెంకయ్య స్వామి గారు చెప్పిన మాట మీద, నేను బతుకుతానని చెప్పి ఆయన ఆ కాన్ఫిడెన్స్ మీద ఆయన డాక్టర్లు చెప్పిన, వాళ్ళ పిల్లలు చెప్పిన వినకుండా మందులు తీసుకొని ఇంటికి వచ్చేసాడు. చనిపోతావు బాబు అంటే, నేను చనిపోదాయా బాబు బలేవారు అంటున్నాడు ఆయన. డాక్టర్ చచ్చిపోతా ఉంటాడు, నేను చనిపోను నేను అంటాడు. ఎందుకని? వెంకయ్య స్వామి వారి పట్ల వారికి ఉన్న విశ్వాసం కాదు, సత్యం అది. అతను తెలుసుకున్నాడుగా సత్యం. 40 సార్లు గురువుని చూడంగానే ఏం కలిగింది? జ్ఞానం కలిగింది. అందుకని గురువుని వాళ్ళు పూజించండి. గురువే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. ఇక ఆయన మహేశ్వరుడు, గురువే మహేశ్వరుడు, గురువే పరమాత్మ. ఆ గురువు నమస్కారం పెట్టుకోవడం వల్ల ఆయనకు ఆ జ్ఞానం కలిగి నేను చనిపోనని ఆత్మవిశ్వాసంతో అలా ఉండిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. మందులు ఇతర రాసిచ్చారు, ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటూ మళ్ళీ 10 సంవత్సరాలు, ఒకరోజు కాదు చెప్పాడుగా, 10 సంవత్సరాలు యాక్సిడెంట్ అంటే చావుని మళ్ళీ అవతలికి పంపించాడు. మన ఇందాక చెప్పి మనకి ఇష్టమైందంటే ప్రాణం, మన ప్రాణాన్ని అవతలికి పంపించాడు. మళ్ళీ 30 ఏళ్ళు అవతలికి వెళ్ళిపోతారా, అప్పుడు దాకా ఉండన్నాడు. ఎందుకు ఇచ్చాడే అంటే సత్కర్మ చేసుకోవడానికి. ఎందుకు పంపించచ్చుగా? సత్కర్మ చేయటానికి, మళ్ళీ మనిషిగా పుట్టడానికి. వెంకటేశ్వర లేదు ఊరకై ఏదో చేశాడు కాదు. 10 సంవత్సరాల తర్వాత నువ్వు అక్కడి నుంచి మంచి పనులు చేస్తూ మంచిగా జీవించి, మనిషిగా జీవించి మళ్ళీ జన్మెత్తు, మళ్ళీ మనిషిగా రా. దానికోసం మళ్ళీ 10 సంవత్సరాలు యాక్సిడెంట్ చేశాడు ఆయన. ఆ 10 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ 10 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ హార్ట్ అటాక్ మళ్ళీ మొదలైంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ మళ్ళీ తిట్టాడంట. డాక్టర్, ఏమయ్యా చచ్చిపోతా అసలు బతికే గొప్ప. అప్పుడు అన్నాడంట, బాబు మళ్ళీ శెట్టి గారు, నువ్వు చేసినా 4 లక్షలు డబ్బులు ఇస్తున్నా నేను చచ్చిపోతాను. ఎందుకే నువ్వు 4 లక్షలు డబ్బులు ఇవ్వు, నేను చచ్చిపోతానయ్యా బాబు, బరేవాడే నన్ను పంపి చేయదు కానీ. కాదురా బాబు, చేయకపోతే నువ్వు చేసినా చచ్చిపోతాను, ఇంకా అయిపోయింది, వెంకయ్య స్వామి వారు ఇచ్చిన డేట్ అయిపోయింది నాకు అన్నాడు. ఇంటికి తీసుకొచ్చారు. 1 వారం రోజులు ఉన్నాడంట. అక్కడ పక్కన రామాలయం ఉందంట. రామాలయంకి వెళ్ళి దీపారాధన నటిస్తూ అలా ఒరిగిపోయాడు. రామాలయం గుళ్ళు ఒరిగిపోయాడు. ఇది గురువానుగ్రహం. అందుకని మనం వెంకయ్య స్వామి గురించి ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే, వెంకయ్య స్వామి వారు ఏదైతే సృష్టిలో చెప్తాడో ప్రతి ఒక్కరికి అది జరిగి తీరుతుంది. బాగా గుర్తు పెట్టుకోండి. అందుకని మీరంతా ఆయన్ని సేవించడానికి, పూజించడానికో, కొలచడానికో, మన కులదైవంగా పిలుస్తాం కదా, వెంకటేశ్వరం మన కులదైవం. ఆయన ఎవరో కాదు, ఆయనే రామయ్య. ఆయనే చెప్పాడు, నాలాంటి వెళ్ళి స్వామి రాముడు ఎదుగుడు ఎలా ఉన్నాడు, మంచి ఇల్లు పట్టుకొని కిరీటాలు పెట్టుకొని మంచిగా మహా ఉన్నాడు, కృష్ణయ్య ఇలా ఉన్నాడు, మా ఇంటి అసలు ఏ రామానుడు అంటే, అయ్యో
ఆ 2 వేషాలు నేను కట్టి వెళ్ళిపోయి అన్నాడంట. 2 వేషాలు ఆయనే కట్టాడంట. నిజంగా కృష్ణ పరమాత్మ గీత చెప్పి మనకు జ్ఞానాన్ని ఇస్తే ఆ ఇక్కడ ఈ రూపంలో వచ్చి ఆ గీత ఎలా ఉంటుందో మనం తయారైపోతాం ఇవాళ. ఆ గీత ఎలా ఉంటుందో మనం తయారవుతాం. ఆయన దగ్గరికి వెళ్తే ఆ గీతలో ఉన్న సత్యం అంతా మనమే అయిపోతాం కాదు. ఎందుకని? పరమాత్మ ఆయనే కాబట్టి, చెప్పినవాడు ఆయనే, చేస్తున్నవాడు ఆయనే. చెప్పేవాడు పరమాత్మ, చేయించేవాడు కూడా పరమాత్మే. మనం ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భజనలు చేస్తాం, పూజలు చేస్తాం, ఏంటి కాదండి, ఒక మెట్టే. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఏదో వచ్చే నిన్న ఇని వెళ్ళిపోవద్దు. అందుకే మీకు పుస్తకాలు ఇచ్చాం. ప్రతిరోజు మీరు అందరికీ భజన చేసుకుంటారేమో పెద్దలు అందరూ కొందరు. లేకపోతే ఏదన్నా ఏ గుడిలో కూర్చున్నా ఈ నామాన్ని పఠించడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ నామం చేస్తే సమస్త లోకములో ఉన్న, సమస్త రూపాల్లో ఉన్న, సమస్త జపాల్లో ఉన్న అన్నీ అది అయ్యి ఉంటది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలగటానికి ప్రత్యక్షం అంటే ఏదో పూజించడం కాదు, ఏదో మొక్కటం కాదు. సత్యాన్ని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించండి. సత్యం ఎప్పుడు మారుతుంది. నమ్మకం మారుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. నమ్మకం ఎందుకు మారుద్ది? ఇక్కడికి వెళ్తే నాకు జరిగింది, ఇక్కడ జరగలేదు, ఇంకో చోటికి జరిగింది. అక్కడ దేవుడే, ఇక్కడ దేవుడే. మీ నమ్మకం మీరే మారిపోయారు. మీరే మారుతారు, భగవంతుడే మారడు. అందుకని సత్యం ఎప్పుడు మారదంట. సత్యం మనం నిలబెట్టినప్పుడు భగవంతుడు ఎప్పుడు మనతో ఉంటాడు. ఇవాళ వెంకటేశ్వర స్వామి గారు ఇంత చెప్పడానికి కారణం ఆయన గొప్పతనాన్ని మీకు తెలియచేయటమే. అందుకని మీరందరూ కూడా ఇవాళ ఏదో పెట్టారు రాణి గారు, మేము తినేసి మేము వెళ్ళిపోతాం. మేము ఎప్పుడు ఆయనతోనే ఉంటున్నాం. ఇంకా ఎందుకంటే అప్రవర్తన సద్గురువు దగ్గర చేరాం. ఎక్కడ చేరాం? 25 సంవత్సరాలకి, నేను పచ్చిగా చెప్తున్నాను, 20 సంవత్సరాల క్రితం పేకాట ఆడుతూ, మాంసాలు తింటూ, రోజుకు క్వార్టర్ ఫుల్ తాగుతూ, డ్యాన్సులు వేస్తూ, సినిమాలు చూస్తూ, సిద్ధులు వేస్తూ, డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఎంత జీవితాన్ని అది ఒక ఆనందం అనుకున్నాం. తర్వాత తెలిసింది అసలైన ఆనందం ఏంటో. ఇలాంటి వాళ్ళని పరమాత్మ ఎక్కడికి తీసుకెళ్ళాడంటే తన దగ్గరికి తీసుకెళ్ళాడు. పరమాత్మ అంటే వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్తాను. ఆయన పరమాత్మ. అది తెలుసుకోవాలంటే అనేక అనుభవాలు, మందు భగవంతుడు పూజిస్తే మీకు అనుభవం రావాలి. అనుభవం లేనప్పుడు ఏముంది? దండం పెట్టాం, వచ్చాం, కొబ్బరికాయ కొట్టాం, ప్రసాదం. కొబ్బరికాయ కూడా ఏం చేస్తామమ్మా? మన ఇంటికి మనం తెచ్చుకుంటాం. ఇంకెవరికి ఇస్తావు నువ్వు? కొబ్బరి చెట్టు చేసుకొని ఒక ఇడ్లీలు నందుకు తింటాం. అయిపోయింది కదా. ఇంకా పుణ్యం ఎక్కడుంది? దానం చేస్తే పుణ్యం అంట. ఉదాహరణకి తల్లి మనం మామూలు మాట్లాడు, దానం చేస్తేనే పుణ్యం, లేకపోతే పుణ్యం ఉండదు. పుణ్యం సంపాదించాలి. మానవ జన్మ పుణ్యం ఎందుకు సంపాదించాలంటే ముందుకెళ్ళడానికి అది పుణ్యం మనకు ఉపయోగపడాలి. అదే పాపం మనం వెనక్కి వెళ్తాం. ఎందుకంటే 84 జీవరాశులకు వెళ్తాం. అంటే మానవ జన్మ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. పుణ్యం ఉంటే మళ్ళీ మానవ జన్మ. అదే స్వామి చెప్తాడు, అయ్యా మనిషిగా పుట్టితే మనిషిగా ఉంటే మళ్ళీ మనిషిగా పుడతాడు అయ్యా అంటాడంట. మనిషిగా చేస్తే అంటే మంచి పనులు చేస్తే మనిషిగా పుడతాడు, లేకపోతే పుట్టడని వెంకటేశ్వర ఘంటాపదంగా చెప్పారు. వేమన గారు కూడా చెప్పారు, బ్రహ్మం గారు చెప్పారు, మహనీయులంతా చెప్తారు. ఎందుకని? వాళ్ళంతా తెలుసుకున్న వాళ్ళు. ఎక్కడైతే వాళ్ళు తెలుసుకొని చెప్పారు, ఇక్కడ సరిచేయగలిగిన వాడు సరిచేస్తాడు. మనల్ని సరిచేస్తాడు. మన లెక్కలు జీవాత్మ బ్రహ్మ రాసిన ముందు రాతను తిప్పి రాసేవాడు భగవాన్ వెంకటేశ్వర స్వామి గారు. ఎవరు రాయాలంటే పరమాత్మ. కాబట్టి నేను అంత ఘంటాబద్ధంగా చెప్పగలుగుతున్న కారణం ఏంటంటే ఇది మా స్వయం అనుభవాలు ఎన్నో ఉండే. బ్రహ్మరాతను ఇదిగో ఇలా ఒకసారి ఇలా వచ్చి ఇలా రాశాడు. చెయ్యి స్పర్శ, మాట, వాక్కు అన్ని ఇలా తగిలితే ఇదిగో ఇలా ఉన్నాం. ఇందాక చెప్పాగా 26 సంవత్సరాల వయసు ఎలా జీవించాము, 62కి వచ్చేసరికి 30 ఏళ్ల ప్రయాణం ఎలా ఉన్నాం. ఇదిగో ఆయన తప్పకి ఇంకొకటి లేదు. ఆయన శివయ్య. తర్వాత మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో జీవించాలి, ఎలా బతకాలి, అందరూ అంతే. ఎలా బతకాలి, ఎలా జీవించాలి, భగవంతుడితో ఎలా ఉండాలి. నిజంగా చెప్పాలంటే పురాణాలు, పుస్తకాలు, ఇతిహాసాలు, గ్రంథాలు చదివితే ఆ జ్ఞాన భిక్షను తీసుకున్నప్పుడు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఎలా జీవిస్తున్నాను, ఏం చేస్తున్నాను, భగవంతుడి పట్ల నేను ఎలా ఉన్నాను, భగవంతుడితో నేను ఎలా గడుపుతున్నాను అని తెలుసుకోవాలి. లేకపోతే ఏమి లేదంటమ్మా, ఉపయోగం ఉండదు. చేస్తాం, వెళ్ళిపోతున్నాం, పుట్టాం, వెళ్ళిపోయాం. అలాగే వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి అనేక మంది ఋషులు అక్కడ ఉంటారు, మీకు కనపడతారు. 7 ఋషులు కనపడతారు. ఎందుకంటే వెంకయ్య అనగా అనంతం కాబట్టి అంత స్వరూపం. అది వైరాగ్యంతో వచ్చాడు భగవంతుడు. ఐశ్వర్యం, అష్టం, కిరీటాలు, శంకు చక్రాలు తీసుకోకుండా కేవలం వైరాగ్యంతో వచ్చాడు. మానవ ఆత్మ ఎలా ఉంటది, ఆత్మస్వరూపం ఎలా ఉంటది అని అంటానికి జన్మ తీసుకున్నవాడు వెంకటేశ్వర స్వామి వారు. మేము అది చూచాం కాబట్టి చెప్తున్నాం. మీ అందరూ కూడా ఒకసారి వెళ్ళండి. ఇక్కడ ఏదో పెట్టారు కదా, మీకు తెలియజేయడానికి ఇది ఒక చిన్న నెపం. మీకు తెలియజేయడానికి ఎందుకు తెలుసుకున్న వాళ్ళు ఒక అడుగు వేయండి.
ఒక అడిగేస్తేనే కదా బాబా గారు అన్నాడు, నా దగ్గర ఒక అడిగేస్తే 100 అడుగులు నేను వేస్తాను అంటాడు. అలాగే మీరు ఒక అడిగేయండి మా గురువు దగ్గరికి వెళ్తే ఆయన మీకు తెలియజేస్తాడు. అలాగే తులసమ్మ గారు ఒక ఆమె ఉంది, మీలాంటి తల్లి, ఒంట్లో బాగలేదు, వెంకటేశ్వరం తెలియదు, ఆస్తి పరురాలు, ఆరోగ్యం, మద్రాసు తిరిగేదంట, తెగ తిరిగిందంట మద్రాసు తగ్గల. ఏంటి ఎన్ని మందులు వాడినా తగ్గట్ల. ఎవరో చెప్పారు వెంకటేశ్వరం ఇక్కడ ఉన్నారు ఇల్లు. వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తే తగ్గుద్దా? చెప్పండి, వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తే తగ్గుద్దా? సరే, ఆమెకు నమ్మకం కలిగి వెళ్దామని బయలుదేరింది. కారు తీసుకుని వెంకటేశ్వరం దగ్గరికి. ఆయన ఎక్కడ చెట్టు కింద కూర్చొని అగ్ని కూడా వేసుకుంటాడంట. చొక్కా ఉండదుగా, ఇలాగా లింగి కట్టుకొని, లింగి కూడా కాదు గోచి పెట్టుకుంటాడు, గోచిపాత. ఆయన కూర్చొని ఉన్న అగ్నివంట వేస్తుంటే ఆ వస్తుంటే ముందే చెప్పాడంట. ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమానం చెప్పగలిగిన వాడు కాబట్టి, సమస్త లోకంలో ఏ జీవి ఎక్కడని చెప్పి తెలిసిన మహానీయుడు కాబట్టి ఫలానా వస్తుందయ్యా అని ముందే చెప్పాడు శిష్యుడికి. ఇలా ఆశ్చర్యపోయారంట. ఆ రానే వచ్చి ఆయన చూడంగానే ఆమెకి ఎవరిని చూసి నిజంగా మనందరూ ఆనందించాలంటే ఒక మహానుభావుడు బాగా మంచి బట్టలు కట్టుకొని, మంచి విభూతులు పెట్టుకొని, రేఖలు పెట్టుకొని, రుద్రాక్షలు వేసుకొని, అంబీరంగా ఉండే దండలు వేసుకుంటే పోయి గొప్పగా ఉంటే కాళ్ళ మీద పడతాం ఏమా కదా. మరి ఈయన ఎలా ఉన్నాడు? ఒంటి మీద మసి పూసుకున్నాడు, గోచిపాత పెట్టుకున్నాడు, బక్కగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ముసలాయన, ఏమీ లేదు, ఇలా కూర్చొని ఉన్నాడు. అంత మట్టి మురికి ఈయనకి వెళ్ళి నమస్కారం ఎలా పెడతాం? కానీ ఆమె అంత దూరంగానే లోపల ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరానని పరవలు తొక్కిందంట ఆమెకు. ఆత్మ లోపల ఆత్మ ఆనందించేదేదమ్మా. మనకి ఆనందించేది ఏది? రోజు మనకి ఆత్మే లోపల ఆనందిస్తుంది, శరీరం కాదు. ఆత్మ పరవలు తొక్కిందంట, వచ్చి నమస్కారం పెట్టుకుందంట. అంతే. అప్పుడు చెప్పాడంట, అయ్యా 10 జన్మల నుంచి, ఈ మాట చెప్పడానికి 10 జన్మల నుంచి ఆమెకు అన్నం పెట్టిందంట. ఎవరికి? వెంకటేశ్వరకి కాదు. అనేక సత్కర్మలు చేసిందట. 10 జన్మల నుంచి మనిషిగా వచ్చి 11వ జన్మలో పూర్ణస్థితి పొంది వెళ్ళిపోయింది. ఈ జన్మలో వెంకటేశ్వర దగ్గర 11వ జన్మ పూర్ణస్థితి పొందేసింది. 11వ జన్మలో ఏమొచ్చింది? 10 జన్మలు చేసిన ఎక్కడో ఇంత రోగాన కర్మ సిద్ధాంత కర్మ ఉండి ఆ రోగం అనుభవిస్తూ 11వ జన్మ స్వామి దగ్గర చేరి 30 ఏళ్ళు 40 ఏళ్ళ స్వామి దగ్గర ఉండి స్వామికి సేవ చేస్తూ భార్య పిల్లల్ని కొడుకుని ఆస్తి మొత్తం ఇచ్చేసేసింది. తాళాలు ఇచ్చి 2 నేత చీరలు తెచ్చుకొని ఆ రోజు నుంచి వెళ్ళిపోయే వరకు స్వామితో ఉండి, స్వామి వెళ్ళిపోయిన తర్వాత చెప్పిందంట, అయ్యా స్వామి సమాధి అయిన తర్వాత 6 నెలలకు నీ సమాధి అవుతా అని చెప్పింది. దాని ఎప్పుడు వెళ్ళిపోతుందో చెప్పగలిగిన స్థితికి వెళ్ళిపోయింది. ఎలాగా? గురువు దగ్గర కూర్చుంటే యోగం. వెంకయ్య అంటేనే యోగం. నేను మీకు అది కూడా చెప్తాను. యోగ సాధన, పూజా పురస్కారాలు. వెంకయ్య అంటే యోగం, యోగ సాధన చేయగలిగిన వాడికి ధన్యుడు, యోగుడు, యోగి, మహానుభావు ఏదైనా అవుతాడు. మీరు ఎలా కావాలంటే అలా వచ్చు. అయితే మీరు ఉండాలి, కూర్చోడానికి ప్రయత్నించాలి. అలాగే ముఖ్యంగా ఇంకొక ఆమె ఉందంట. మన ఉదాహరణ క్రిస్టియన్స్ అనుకుందాం, లేదా ఏనాదం. ఆమె కూడా భర్త రోజు కొట్టేవాడు తాగొచ్చి. ఏమో ఈ మహానుభావం సేవించాలని కోరిపడదంట. ఏ జన్మ సంస్కారం. ఈ భర్త ఏమో లమిడి ఉండా, నువ్వు పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావు, నన్ను చూడవు, పిల్లలు చూడమని కొట్టేవాడంట తాగొచ్చి. అయినా బరాయించేసి వెంకటేశ్వరం తెలుసుకొని వచ్చేసేసింది. ఆమె అయితే అసలు పెద్ద నది ఉందంట, ఆ నది దాటి వచ్చేసింది. మన పురాణాల్లో చెప్తా, దత్తాత్రేయుడు మహాతల్లికి ఏదో చెప్తే ఆమె చెప్పగలిగింది కదా వల్లభామ. అలాగా ఈమె కూడా నది, పెన్నా నది వాడుతుంటే, పెన్నా నది నెల్లూరు ఆ పక్క ఆయన ఉన్నాడు, ఈ పక్క ఏముంది, ఏమి లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. పర్వలు తప్పుతున్న నది కూడా ఇంత దూరం వచ్చింది ఆమె. అప్పుడే చెప్పాడంట, అయ్యా పలానా వస్తుంది, జాగ్రత్త చూసుకోండి. ఆశ్చర్యపోయారంట. ఈ నదిలో ఎవడో తీత కొట్టుకుపోతాడు స్వామి అన్నారంట. ఏ పైకి రానే వచ్చింది ఏమ్మా అంటే వచ్చాడు. అప్పటి నుంచి ఆమె స్వామి దగ్గర చాలా సబ్జెక్ట్ చెప్పట్లేదు. అయితే చివరిగా ఆమె స్వామి శిష్యులందరికి ఇస్త్రాకులు గుట్టుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి కళ్ళు మూసుకుంటుందంట. గోడ కానుకొని పెద్దాం కదా, అంతే వెళ్ళిపోయింది. అప్పుడు ఒక రోజు స్వామి చెప్పాడంట, అయ్యా ఆమె పేరు సన్నగా ఉంటుంది కదా ముఖ్యమంట, ఆమె పేరు కూడా తెలియదు అందరికి, ముఖ్యమంటారు, సన్నగా ఉంటుంది కదా. వెంకటేశ్వర ఉండదు సన్నగా, ఎందుకంటే అన్నం ఉండదు, స్థానం ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు, వైరాగ్యం ఉండదు. వైరాగ్యాన్ని అంటే ఆడంబరానికి ఆమడ దూరం వాడి వెంకటేశ్వర స్వామి. ఆ శిష్యుడు కూడా అంతే, ఇక ఆడంబరానికి ఆమడ దూరం. ఆ ముఖ్యమంత్రి ఒకటే అందంట, కళ్ళు మూసుకోమయ్యా అన్నం తింటా మర్చిపోయింది. ఏం మర్చిపోయిందమ్మా? అన్నం తింటా మర్చిపోయి. ఎప్పుడు మర్చిపోతాం అన్నం తింటాం? ఎప్పుడు మర్చిపోతాం? ఆకలి అంటే మర్చిపోవడం కారణం ఏంటి? ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది. గురువు దగ్గర కళ్ళు మూసుకొని వెళ్ళిపోయింది.